ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. లోదుస్తులు తలకు చుట్టుకొని నా బ్లౌజ్ నడుముకు కట్టుకొని, చీర కట్టుకొని, గాజులు వేసుకొని, పిచ్చి పిచ్చి కేకలు, పిచ్చి పిచ్చి అరుపులు. రాత్రి దెయ్యాన్ని సైకిల్ కట్టేసుకొని ఇంటికి వెళ్ళిపోయా. దెయ్యాన్ని చైన్తో కట్టావా, తాడుతో కట్టావా? ఎక్కడుందా దెయ్యం? అయ్యో సుమన్ టీవీ వాళ్ళ అయ్యా, సుమన్ టీవీకి ప్రాబ్లం వచ్చిందా? మీతో మాట్లాడటం మొదలు పెట్టగానే మా సమస్యలన్నీ మాకు గుర్తొచ్చినాయి. మీ బ్లెస్సింగ్స్ కావాలి. అమ్మో, ఆయన చెప్పిన మాట వినాలి మేడం, లేకపోతే ఆ రోజంతా పిచ్చి పిచ్చి అయ్యి ఒక సైకో లాగా ప్రవర్తిస్తాడు ఇంట్లో. నా ఒంటి మీద నూలు పోలు కూడా ఉండకూడదు, అట్లా నగ్న పూజలు చేయాలి నువ్వు, 2 సార్లు 3 సార్లు నువ్వు వచ్చి కనబడ్డావంటే మొత్తం పటాపంచలు చేస్తా అంటున్నాడు. కోడిని కట్ చేసి ఆ రక్తము బొట్టు పెట్టుకొని నన్ను కూడా పెట్టుకో అని పెడతాడు మేడం. బొట్టు మళ్ళీ అమావాస్య వరకు కంటిన్యూగా పెట్టుకుంటాడు మేడం. ఈ నగ్న పూజల యొక్క ప్రొసీజర్ కావాలి అంటే నగ్నంగా మేము ఉండాలా, మీరు ఉంటారా? నగ్న పూజలు అంటే నీకు ఎట్లా చెప్పాలో నాకు అర్థం కాదు. అదొకటి ఇద్దరి మధ్య జరిగే సీక్రెట్ పూజలు అండి అవి. అమ్మాయిలు రావాలి, అదే కాన్సెప్ట్, మెయిన్ కాన్సెప్ట్ అదే మీ దగ్గర. మీరు బట్టలు ఇప్పడానికి రెడీయా అనేది కూడా మీరు చెప్పాలి. మరి ఈ నగ్న పూజలో మీరు బట్టలు ఇప్పాలి కదా. ఒకరి జాతకాలు ఒకరి ముందు ఇప్పొద్దండి, ఒకరికి వచ్చి ఒకరు చెప్పొద్దండి. అయినా మేము చెప్పలేము, అయినా అమ్మవారు మాకు విరుద్దామండి. ఎంతమంది ఆడవాళ్ళకి ఇలా నగ్న పూజలు చేయించడం ద్వారా మీరు ఒక ఫర్టిలిటీ సెంటర్, ప్రేమ దొంగే పెళ్లి దొంగే, జీవితాంతం ఇలాగా బాధపడుతూనే ఉండాలి. నీ బాధను చూసి మీ తల్లిదండ్రులు కూడా బాధపడుతూనే ఉండాలి. అవి బాధ తట్టుకోలేక నాన్నకు పెరాలసిస్ వచ్చింది, బెడ్ మీద పడిపోయాడు. భార్యాభర్తల సంబంధం అది ఉందా, అది లేదా? నా నోట్లో చెప్పలేదు. లేదండి అస్సలు. ప్రతిరోజు ప్రతి సెకండ్ నాకు ఇలా గుచ్చుతున్నట్లు ఉంటుంది మేడం. వెనక్కి తిరిగి చూసుకుంటే మా అమ్మ నాన్నలతో కలిసి ఉన్నది కూడా ఏం లేదు. ఏ పెళ్లికి ముందు ఈ లిస్ట్ అడగలేకపోయావా? ఏంటంటే విడాకులు తీసుకుని నువ్వు హ్యాపీగా ఉంటే మాకు అదే చాలు అన్నట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. దీన్ని సినిమాటిక్గా చేయొద్దు. ఆ పంచాయతీలు అయిపోయినాయి, ఆ ఊరు పెద్దల మధ్యన మాటలు అయిపోయినాయి, కోర్టు దాన్ని క్లోజ్ చేసింది. అదే మా నాన్నని బెడ్ మీద చేసిన తర్వాత నాకు జీవితం ఏదో నేర్పించింది. ఇప్పుడైతే మాట్లాడినా కూడా మాట్లాడటం లేదు సార్. నీ పాత్ర కూడా ఉంటది దీంట్లో. ఊరికే నేను పంపించింది అనుకుంటున్నావా? అసలు కనీసం నన్ను చూస్తున్నావా, పట్టించుకుంటున్నావా, దగ్గరికి వస్తే వెళ్ళిపోతున్నావు. అంటే ఇప్పుడు నీకు రిలేషన్షిప్ అంటే టచింగ్ ఉండాల్సిందే ఏంది? అదే కావాలని ఎక్కడుంది? మరీ మాట్లాడకు విజయ్, అర్థం పర్థం లేకుండా అమ్మాయి పరువు తీసే ప్రయత్నం చేయొద్దు. ముక్కు నేలకు రాసిన నెక్స్ట్ క్షణమే నేను విజయ్, అది ప్రాబ్లం అని నువ్వు అనుకుంటున్నావు, తను అనుకోవట్లేదు. తను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు అంటోంది. కాదు విజయ్, ఎలా కరెక్ట్ విజయ్, ఎలా కరెక్ట్ విజయ్? ఇది నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఎలా కరెక్ట్ విజయ్? ఈ రోజు గీత తల్లిదండ్రులు కడుపును పుట్టిస్తే ఎందుకు చూస్తున్నావు, లవ్ చేస్తున్నావా అని చెప్పి అనుమానిస్తుంది మేడం. ఫోన్ పట్టుకుని జోక్ చూసినా కానీ ఎందుకు అంతగా నవ్వుతున్నావు అని అడుగుతుంది మేడం. మరి లంచ్ బాక్స్ తినకుంటే కూడా ఎవరితో బయటకు వెళ్ళావు అని చెప్పి అనుమానిస్తుంది సార్. చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు సార్ మా తమ్ముడు. ఏం పెంచావమ్మా? వాళ్ళని గాలికి వదిలేసిన వాళ్ళు బాగుపడి ఉండేవారు. నీ పెంపకంలోనే లోపం ఉందేమో. తల్లిదండ్రులు లేకపోవడం ఒక దురదృష్టం అయితే, నువ్వు దగ్గరుండి పెంచడం ఇంకో దురదృష్టం ఏమనేటువంటి అవమానం. అప్పటి నుంచి మా అక్క నన్ను టార్చర్ చేస్తుంది సార్, చాలా అనుమానిస్తుంది సార్. నా వల్ల అవ్వట్లేదు సార్. మా అక్కనే మాటలు తీసుకోలేకపోతున్నాను సార్. చనిపోదాం అయ్యయ్యో. సౌండ్ అక్కడ బాయ్స్ సౌండ్ వస్తుంది. ఇక్కడ మీ పెంపకాన్ని వేలెత్తి చూపెట్టడానికి లేదు, అక్కడ లోకం వైపు వేలెత్తి చూపెట్టడానికి లేదు. ఈ 2 అంశాలని మనం మార్చలేదు. వాడు నీకెందుకు కాల్ చేశాడు? క్లాస్ వెళ్ళాక అందరు మాట్లాడుకోరు అక్క, అన్నయ్య అని పిలువమంటావు అక్క చివరికి. అలా ఎలా
కరెక్ట్ క్లాస్ అబ్బాయిలని చెప్పు నువ్వే ఒకసారి. దానికి ఎందుకు అంతగానం ఇదవుతున్నావు నువ్వు? నేను అడిగినాను కదా నీకు, అంతే కదా ఇప్పుడు. దానికి అంతగానం టార్చర్ గా నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు? ప్రేమ అనే చోట అనుమానం అనేది రెండు మ్యాచ్ అవ్వట్లేదు. విపరీతంగా ప్రేమించేటటువంటి అక్క చెల్లెల మీద అనుమానం ఏంటి? మరి దారుణం తెలుసా సార్, నేను కాలేజ్కి వెళ్ళొస్తే కూడా నా బ్యాగ్ చూస్తుంది సార్, బుక్స్ అన్ని దులుపుతుంది సార్. ఈ రోజు ఆ అమ్మాయి జీవితంలో భరించలేనటువంటి ఒక అంశం ఏదన్నా ఉంది అంటే చేయాలి, లేకుంటే బతకరు అని చెప్పారు మేడం. రేపు సర్జరీ అనగా మేడం మా భర్త అమౌంట్ నాకు కూడా చెప్పకుండా అమౌంట్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఇట్లా బెట్టింగ్ లో పెట్టాడు, అమౌంట్ మొత్తం బెట్టింగ్ లో పోగొట్టాడు. సర్జరీ అయిన తర్వాత ఒక్కసారన్నా బిడ్డను చూసాడా, చూడలేదా? లేదు లేదు సార్. చెడు బుద్ధి ఉండేటటువంటి వాళ్ళు కాదు, కానీ ఏంటంటే అత్యాస అనేటటువంటి టార్గెట్. అక్కడ ఏదో మంత్రజాలం ఉంటుంది, ఏదో మాయ జరుగుతుంది, మంత్రం మహిమ అవుతుంది, దెబ్బకిట. ఆ 20 లక్షలు కూడా పెట్టింది మన కోసమే, మన ఫ్యూచర్ కోసమే లక్ష్మి. గ్యాంబ్లింగ్ బెట్టింగ్ చేసే వాళ్ళు అందరూ ఇదే అనుకుంటారు. సార్ ఎవరి గురించి సార్? నా బిడ్డ గురించే కదా. ఎవరి గురించి సార్? నా భార్య గురించే సార్ అంటారు. కానీ ఎప్పుడు కూడా అక్కడ గెలిచినటువంటి దాఖలాలు ఎక్కువ ఉండవు. ఇంటి మొత్తం అంతా ఆస్తులు గిస్తులు అమ్ముకునే పరిస్థితి వస్తుంది. ఒకవేళ పాపకి ఏదైనా అయ్యి చనిపోయి ఉంటే నువ్వు ఎవరిని చూడడానికి వచ్చేవాడి? పాపకి ఎవరిని చూడడానికి వచ్చేవాడివా? నా భర్తకు ఒక దండం, అతను నాకు వద్దు, నేను డివోర్స్ తీసుకుందాం అనుకుంటున్నాను, నేను తీసుకునే నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా లేదా అని చెప్పి అమ్మాయి మాకు కాల్ చేసి ఒక్కసారి ఒక అవకాశం ఇచ్చి నీకు ట్రీట్మెంట్ కొంచెం ప్రపోజ్ చేసిన తనే వచ్చి నేను ఫుల్ స్టాక్ నేర్పించాను. సుమారుగా ఎంత ఖర్చు పెట్టావు? ఆ అమ్మాయి మళ్ళీ తన లైఫ్ లో ఇలా మంచిగా సెటిల్ అవడానికి ఒక 5 లక్షలు శాలరీ వచ్చే స్థాయిలో ఎదగటం గురించి మీరు ఎంత ఖర్చు పెట్టుంటారు? ఒక 6 lakhs అలా. అయ్యో బాబోయ్, మీరు మంచోళ్ళు, ప్రపంచం అంతా ఇంతే మంచిగా ఉంటుందని అనుకుంటారు. మీ కుర్రకారు అంతా కూడా దాన ధనబాలు జోబులు బొక్కలు పెట్టుకుని డబ్బులంతా ఇస్తారు. ఆ అమ్మాయిని ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని పూజించుకుంటూ కూర్చోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇలా వచ్చేటటువంటి ఇలాంటి ఆడపిల్లలతో తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మీలాంటి కుర్రకారికి 100 సార్లు నేను చెప్తున్నాను. అటువంటి అమ్మాయిని ఈ రోజు నువ్వు పటాయించో పట్టుకున్నావు. ఇప్పుడు ఒకటి, ఇవన్నీ నాకేంటి సార్ క్లాస్ పీకుతున్నారు ఆ అమ్మాయిని అడగకుండా అంటే కనుక నీకే పీకాలి క్లాస్. జాబ్ వస్తే నాకు జాబ్ వచ్చినట్టు ఫీల్ అయ్యా, నువ్వు సక్సెస్ అయితే నేను సక్సెస్ అయినట్టు ఫీల్ అయ్యా. ఇప్పుడు నా టాలెంట్ వచ్చి నేను చేసినవి నువ్వు ఫీల్ అయ్యేదేంటి? వాళ్ళు ముందు నీ ఫ్యామిలీ బరువే ఎక్కువైపోయింది నీకు, మళ్ళీ నన్ను తెచ్చిపెట్టుకుని ఏం చేద్దామని ముందు వాళ్ళ బరువు వదిలించుకో. వాళ్ళు కావట్లేదు, చావాలా బతకాలి అర్థం కావట్లా. నీ ఇష్టం, అది నీ డెసిషన్. సెటిల్ అవటం అంటే ఏంటో నాకు ఒక్కసారి డిఫైన్ చేయమ్మా, నాకు అస్సలు అర్థం కాదు ఈ సబ్జెక్టు. నాతో ఈక్వల్ అయినా పర్లేదు, నాకన్నా ఎక్కువైనా పర్లేదు. ఈ కోర్స్ చేసేస్తే నాకు 5 లక్షలు ఉద్యోగం వచ్చేస్తుంది, తర్వాత నేను నట్టెట్టు ముంచేస్తానని చెప్పావా? ఇప్పుడు ఆ మగాడిని ఇప్పుడు టిష్యూ పేపర్ కింద వాడుకుని రోడ్డు మీద వదిలేసి ఇప్పుడు ఆడు పిచ్చోడు అయ్యాడట్టున్నాడు. ముందు చూపు ఉండాలి, కానీ ఇంత ముందు చూపా? వాళ్ళు రేపొద్దున కనేటటువంటి పిల్లల్ని కూడా మీ ప్యాకేజ్ ఎంతరా అప్పుడే కంటామంటారా? నీకున్న ఇన్ని కండిషన్స్ కి ప్రపంచంలో ఎవ్వడు దొరకడమ్మా నీకు. నువ్వు అట్లా రిక్వెస్ట్ చేయమ్మా. నువ్వు ఇంకెవరు చూసుకుంటారు బాబు? అమ్మ 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 తల్లి 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 రిక్వెస్ట్ చేయమని ఏం మాట్లాడుతున్నావురా నాయన? ఏంటంటే కనుక స్వార్థం. 1.5 year అయింది. సడన్ గా మా హస్బెండ్ నా దగ్గర నుంచి విడాకులు కావాలని చెప్పేసి అడుగుతున్నారు. ఒక పాప ఉంది మ్యామ్, అంటే పాప అంటే అడాప్ట్ చేసుకున్నాను. అతనితో మాట్లాడితేనే అర్థమవుతుంది మా. మరొకసారి కాల్ చేస్తారా మీరు? చేస్తాను, చేయండి. హలో, నువ్వు ఎప్పుడు డివోర్స్ ఇస్తావు అది ఒక్కటి చెప్పేసి నాకు కాల్ కట్ చేయి. అసలు ఏంటి ఈ అమ్మాయి మీద ఏమన్నా ఏం ప్రాబ్లం ఉందో మీరు ఒకసారి మా చెప్తే. గోవా ట్రిప్ తీసుకొచ్చిన దరిద్రం ఏంటి మాకు అర్థం కావట్లేదు. ఆ పిల్లని ఆమె అడాప్ట్ చేసుకునింది కాదు, తనంతకు తానుగా కనిన బిడ్డ.
అవునులే, నువ్వు ఆ మాట అంటే కనుక ఇంకో స్త్రీతో ఆ మాట ఉంటే కనుక నీ నెత్తి మీద మేము మేకు దిగ్గొట్టు ఉండేవాళ్ళం. నేను కాలేజ్ టైంలో ఒక అతన్ని ఇష్టపడ్డాను సార్. తనతో మేము లివింగ్ లో ఉన్నాము. అట్లా అనుకోకుండా నేను ప్రెగ్నెంట్ అయ్యాను. తల్లిదండ్రులకి టోపీ వేయలేదు అని అనుకుంటుంది. ఈ అమ్మాయి పిచ్చిది కాదు, ఈ అమ్మాయి చాలా క్రిమినల్ ఇంటెంట్తో ఆలోచించింది. అంతా నువ్వు సేఫ్ జోన్ లో చూసుకున్నావు, మరి అతని పరిస్థితి ఏంటి? ఆ బిడ్డ ఏం పాపం చేసిందమ్మా? తండ్రి మోసం చేశాడు, ఇప్పుడు తల్లి మోసం చేసిందిగా. కాదండి, అందమైన జీవితానికి ఒక అమ్మాయిగా నేను మెయిల్ చేసేస్తే వీళ్ళు యాక్సెప్ట్ చేసేస్తారు, నేను చెప్పింది నమ్మేస్తారు అనుకున్నావమ్మా? ఎక్కడికక్కడ ప్లాస్టింగ్ చేసేసి ఇలాంటి ఆడపిల్లలందరూ కూడా న్యాయాలు అనుకుంటూ మీ ప్రోగ్రాముల చుట్టూ తిరుగుతారు అని అంటారు. అప్పుడు మేమేమనాలి? ఆ అనాథాశ్రమంలో ఉండేటువంటి అందరి పిల్లల కంటే అతి దురదృష్టవంతురాలు ఎవరన్నా ఉన్నారు అంటే కనుక అది నీ బిడ్డ. ఎవరు గొంతు కోద్దామని లేరు. ఇప్పుడు 4 years బట్టి లివ్ ఇన్ రిలేషన్షిప్ అవును సార్. అదేనా అంటారు? అదే కరెక్ట్ వర్డే కదా దానికి. అవును సార్. మళ్ళీ తప్పుగా మాట్లాడితే మీకు కోపాలు వస్తాయి. అంత బాగానే ఉంది సార్. తను వచ్చేమో సడన్ గా నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పారు సార్. ఇక్కడ లివ్ ఇన్ రిలేషన్షిప్ ఇలా కంటిన్యూ చేద్దాం, మ్యారేజ్ మాత్రం వేరే చోట చేసుకుంటాం, వేరే అమ్మాయిని వేరే చోట. బాగుంది. నీకు నువ్వుగానే ఉండు, నేను వేరే పెళ్లి చేసుకుంటాను అంటున్నాను. అంటే నిన్నేమంటారో అక్కడ ఆలోచించుకో. ఏదేమైనా నేను సంతోషం వదులుకోవాలని సార్. జీవితం సర్వనాశనం అయింది, ఏం చేయండి అండి, నేను పిచ్చిదాన్ని అయిపోయానంటే కనుక ఎవరు మాత్రం కాపాడతారు? చేతులు కాలిపోయిన ఇప్పుడు ఆకులు పట్టుకుంటే ఏం లాభం? చెప్పాలి నీకు ఒకసారి చెప్తే అర్థం కదా నీకు? ఎందు గురించి ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నావు కదా, ఏ ఫీలింగ్స్ లేవా నీకు అసలు? లేవు, నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. మరి ఇష్టం లేనటువంటి అమ్మాయితో లివింగ్ రిలేషన్షిప్ ఏంటండి? కడుపులు చేయటాలు ఏంటండి? ప్రెగ్నెన్సీలు తీయించటాలు ఏంటండి? మరి దాన్ని ఏమంటారు? ఆ అమ్మాయే రమ్మనింది ఉంటున్నారు, మరి మీ బుద్ధి ఏమైంది? ఎందుకు కలిసి ఉన్నారు ఒక ఆడపిల్లతో 4 ఏళ్ల నుంచి? సరే అన్నప్పుడు ఒక అమ్మాయి సరే రిలేషన్షిప్ లో ఉంటామని అని చెప్పినప్పుడు ఎవరైనా నో చెప్పరు కదా సార్. మేము లివింగ్ రిలేషన్స్ లో ఉన్న అన్నాళ్ళు మ్యారేజ్ అనే కాన్సెప్ట్ నా నోటి నుంచి ఎప్పుడు రాలేదు. మీరు మొదటి నుంచి ఆ అమ్మాయి పక్కన ఉన్నంతసేపు ఈ అమ్మాయిని కానీ మేనేజ్ చేసుకున్నారు, ఇంకో పక్క నుంచి వేరే ట్రయల్స్లో ఉన్నారు. ఆ అమ్మాయి ఏమొచ్చి ఈ అమ్మాయికి వెన్నుపోటు పొడిచి మీతో రెడీ అయిపోతుంది. ఆ అమ్మాయి జాగ్రత్త అండి, ఆ అమ్మాయి ఎంతమందితో పొడిచిందో మీకు తెలీదు. ఏ విధంగా వాడుకుంటున్నాడు నిన్ను? ఒక టిష్యూ పేపర్ కింద, ఒక వాడేసినటువంటి ఒక వాటర్ బాటిల్ కింద, అవసరం లేనటువంటి ఒక బిస్కెట్ ప్యాకెట్ లా ట్రీట్ చేస్తున్నాడు. సిగ్గులేదా నీకు? రోజు రిలేషన్ లో ఫ్రెండ్షిప్ లో ఎవరైనా సరే ఇలా అలా అంటే నేను అమాయకత్వంగా దొరికిపోయి మాకు ఇచ్చి ఇట్లా నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానమ్మా అని చెప్పేసి అన్నారు. డైరెక్ట్ గా ఇన్విటేషన్ తీసుకుని వచ్చిన ఇవ్వటం ఏంటి? ఆడదైతే కనుక ఏమో నీకు ఇప్పుడు నీకు తోడు అవసరమా? తోడంటే కనుక చాలా చిన్న మాట. తోడు అవసరం అనరు మన సమాజం, ఇంకోటి అవసరమా అని అంటారు. అది నేను మాట్లాడను. పెళ్ళైన కొన్ని రోజుల నుంచే నాకు టార్చర్ మొదలు చేశారు మేడం. మీ మమ్మీ అలా ఎలా చేసుకుంటది. ఈ అటెన్షన్ అండ్ ఇంపార్టెన్స్ ఎలా వస్తుంది అంటే కనుక అల్లుడు గారు రండి, కూర్చోండి, భోజనం చేయండి, అల్లుడు గారు పండగకి రండి, పబ్బానికి రండి, మీ ఇంటికి ఇది చేయండి, అది చేయండి, పెట్టుబడులు గిట్టుబడి. ఇప్పుడు ఏమైందంటే కనుక దురదృష్టమో అదృష్టం కొద్దో మీ అమ్మగారే పెళ్లి కూతురు అయ్యారు. కంటి బిడ్డని తల్లిపాలు లేకుండా ఎలా అండి చేస్తాము? 4 రోజులు బట్టి తోడు ఉండాలంటే ఒక దగ్గర ఉంటారు, వాళ్ళు కలిసి ఉంటారు, వాళ్ళు ఒక ఇంట్లో ఉంటారు, గుట్టు చప్పుడు కాకుండా ఉంటారు. కానీ సార్ ప్రీ వెడ్డింగ్ షూట్ ఎవరు చేసుకుంటారు సార్? ఏ ఏజ్ లో చేసుకుంటారు సార్? మీరు చెప్పండి, మీరు నాకు న్యాయంగా. భాస్కర్, విత్ డ్యూ రెస్పెక్ట్స్, నీకు మాటకు అడ్డుకొస్తున్నాను, కొద్ది పెద్ద మాటలు వాడుతున్నాను. అందరితో పాటు కూర్చుని పప్పన్నం తింటాను, కానీ ప్రీ వెడ్డింగ్ షూట్ మాత్రం చేయొద్దు, తర్వాత శోభనం కూడా చేసుకోకూడదు అని చెప్పారా? ఆ కండిషన్ రాసిచ్చారా? మేడం హనీమూన్ కి వెళ్తున్నారు మేడం, హనీమూన్ కి వెళ్ళారు వాళ్ళు, మేము కూడా వెళ్ళలేదు మేడం హనీమూన్ కి. భర్త పిల్లలు అవసరం లేదా నీకు? భర్త పిల్లలు అవసరం లేదా నీకు? మీ అమ్మే ముఖ్యమైతే మరి ఆడికే వెళ్ళు. మరి నువ్వు మధ్యలో మళ్ళీ ఎందుకు ఫోన్ చేపిస్తున్నావు? మళ్ళీ ఎందుకు వస్తా అంటున్నావు? వెనక్కి వెళ్ళి హనీమూన్ డేస్ వెనక్కి తీసేయలేం, వెనక్కి వెళ్ళి ప్రీ వెడ్డింగ్ షూట్ తెగొట్టేయలేం.
పెళ్ళిని తెగొట్టలేం. వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నారు, ఇప్పటికైనా ఆవిడ్ని బతకనిద్దాం మనం. ఆ స్వీట్ మెమరీ. ఇంకా 3 years నుంచి పాపం పొద్దున్న లేగడం, పాపం బట్టలన్నీ చదువుకోవడం, రెడీ అవ్వడం, కొడుకు వస్తాడని చెప్పి ఎదురు చూపులు చూడడం, పాపం ఆతురత చూస్తుంటే నాకు ఎంత బాధ అనిపిస్తుంది సార్. మీ అబ్బాయి మిమ్మల్ని ఎక్కడ వదిలేడు అని మీరు అనుకుంటున్నారు? వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో వదిలేడు సార్. మీరు ప్రస్తుతం ఉండేటటువంటి ప్లేసు ఒక ఓల్డ్ ఏజ్ హోమ్. లేదు సార్, ఓల్డ్ ఏజ్ హోమ్ కాదు, మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ఇల్లే. ఎందుకనమ్మా మరి మీరు ఫోన్ ఎందుకు చెయ్యట్లేదు, లేదా అతను ఎందుకు చెయ్యట్లా మీకు? నేను ఫోన్ చేస్తున్నా కానీ పాపము ఏ పరిస్థితులలో ఉన్నాడో వాడు కూడా. రాజుగారు మీరు ఆ నెంబర్ మాకు ఒకసారి మెసేజ్ పంపిస్తారు. ఈ నెంబర్కి ఎవరో కాదు, మిమ్మల్ని కని పెంచినటువంటి మీ సొంత తల్లి. నాకు అమ్మ లేదు సార్. ఫ్రెండ్ హౌస్ అని చెప్పి ఒక వృద్ధాశ్రమంలో వదిలేసి వెళ్ళిపోయినటువంటి ఆ వ్యక్తి ఎవరు? మీకెందుకు ఇవన్నీ మరి మీరు ఎక్కడి నుంచి ఊడిపడ్డారు? సార్? నాకు వద్దు సార్ ఈ తలనొప్పులు, ఈ బాధ్యతలు. గడుగుడ్డు వద్దు వద్దు కాదు. జర్మనీ వెళ్ళక ముందు వదిలేలేకపోయావా మీ తల్లిని? ఆయన చనిపోయారు. ఎవరో ఆయన మీ నాన్న. నిన్ను తిట్టాలనిపించట్లేదు, కొట్టాలనిపిస్తుంది. కళ్యాణ్ గారు, మీరు ఒక మంచి పని ఏంటో చేశారు చెప్పనండి. ఆవిడమ్మ మీరు లైన్లో ఉండమాకండి, అతనితో మేమే మాట్లాడతామని. ఆ తల్లి వినిందంటే గుండె పగిలిపోయేదండి ఈ పాటికి. నువ్వు గ్రీన్ కార్డ్ కావాల్సినటువంటి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అవుతానంటున్నావు. భార్య కావాలి, పిల్లలు కావాలి, మరి నీకు తల్లి వద్దా? బాబు అమ్మ చెప్పే ఎక్కడున్నా ఇన్ని రోజులు అమ్మని గురించి పట్టించుకోకుండా రోజు కళ్ళు కొడుతున్నావురా. ఇన్ని రోజులు ఎక్కడున్నావు, ఈ అమ్మని గురించి పట్టించుకోకుండా పిచ్చిదాని లెక్క చేసి అమ్మాయి జీవితం బాగుండాలని కోరుకుంటున్నాం సార్. మీ అమ్మాయిని కన్విన్స్ చేయమని చెప్పి మాకు ఫోన్ చేశారా? అవు సార్ మీరు ఎక్కడిగా చేసే చెప్పాలి సార్ మా అమ్మాయిని. మళ్ళీ పెళ్ళైందండి, నాకు ఆల్రెడీ పెళ్ళైంది కదండి. నీకేంటంటే నీ భర్త యొక్క మనసు కనిపిస్తుంది, ప్రపంచానికి మీ తల్లిదండ్రులకి ఏంటంటే అక్కడ ఉండేటటువంటి ఫిజికల్ ప్రాబ్లం, నువ్వు పడేటటువంటి కష్టం కనిపిస్తుంది. ఆడది పెళ్లి చేసుకున్నది శారీరక సుఖం కోసమా? 20 సంవత్సరాల పాటు కని పెంచి ఈ స్థాయి వరకు తీసుకొచ్చిన నిన్ను సుఖపడాలి అనే ఆలోచనతో తల్లిదండ్రులు మాట్లాడేటటువంటి ప్రేమతో కూడినటువంటి మాటలు. మా నాన్న చూసిన వాడు తాగుబోతాడు అయ్యుండి ఇలాంటి పొజిషన్ కి వచ్చి ఉంటే నేను వదిలేసి వేరే పెళ్లి చేసుకునేదాన్ని. అతని యొక్క సర్వీస్ ఎవరు చేస్తున్నారు? నా భర్త కదా, నేను బయట వాళ్ళతో ఎందుకు చేయిస్తానండి? ఇప్పుడు పెళ్లిలో ప్రమాణాలకు అర్థమే ఉంది, నేను వేరే వాళ్ళతో చేయిస్తే. ఒకసారి కన్యాదానం చేసిన తర్వాత పూర్తి బాధ్యత భర్తది. ఆయన నాకు తండ్రి తల్లి అన్ని. నేను ఆయన వదిలైతే రాను, వేరే పెళ్లి చేసుకోను. కావాలంటే వీళ్ళ నన్ను వదిలేసుకుంటాను. కానీ మీరు ఇంకొకసారి ఇలా పెళ్లి గురించి మాట్లాడేలా అయితే కాల్ చేయొద్దు. నాకు మీతో అమ్మ నాన్న అనే సంబంధం కూడా పెంచుకుంటాను నేను. మాకు కూడా తల్లిదండ్రుల కన్నా ఓ ప్రేమ అనేది ఉంటుంది కదా సార్. అమ్మాయిని కూడా మంచిగా చూసుకున్న వానికి ఒకటి మంచి వానికి ఇచ్చి మళ్ళా. మరి ఇప్పుడున్న మీ అల్లుడిని మంచివాడనే కదా? ఆయన సూసైడ్ కూడా చేసుకోవడానికి ట్రై చేశారు. ఆయన కంటే ముందు నేను చచ్చిపోతాను ఆయన లేకపోతే. సార్ పోయినంత కాలం సేవ్ చేసుకుంటా ఎన్నాళ్ళు ఉంటారు సార్ ఆయనకి.